తిరుప్పావై 10వ పాసురం భావం. నోము నోచి శ్రీకృష్ణ సంక్లేశ సుఖానుభవమును పొందుచున్న ఓయమ్మ తలుపును తెరువుము. తలుపును తెరవకపోయినను మానెగాని నోటినైనను తెరిచి పలకవచ్చును కదా తల్లి. జ్ఞానుల దర్శనము కంటే వారి శ్రీ సూక్తులను వినటమే చాలా ముఖ్యమని చెప్పుచున్నది ఆండాళ్ తల్లి. పరిమళాలను వెదజల్లే తులసిమాలలను కిరీటముగా ధరించిన శ్రీనారాయణుడు మనచే స్తోత్రము చేయబడిన వాడై సంతసించి మనకి వ్రతోపకరణాలను పరై ఇచ్చును కదా. పూర్వం ఒకనాడు ధర్మస్వరూపుడైన పరమాత్మ రామావతారుడై అవతరించి కుంభకర్ణుణ్ణి సంహరించాడు. ఆ కుంభకర్ణుడు తన పెనునిద్రను నీకేమైనా కానుక ఇచ్చినా ఏమి? ఓ పెద్ద నిద్ర కలదానా, లేచిరమ్ము. నీవు మాకు శిరోభూషణమైన దానివి కదా. తొట్టుపడక లేచి వచ్చి మా గోష్ఠిలో చేరి మా వ్రతాన్ని పూర్తి చేయాలి. కనుక నీ యోగనిద్రను వీడి లేచి రావమ్మా అని 5వ గోపికను మేల్కొల్పుచున్నారు. మేము రాకముందే నోము నోచి దాని ఫలముగా సుఖానుభవమును పొందిన తల్లి, తలుపు తెరవకపోయిన పోదువుగాక. మాట అయినను పలకవా. పరిమళతో నిండిన తులసిమాలలు అలంకరించుకొనిన కిరీటము గల నారాయణుడు ఏమీ లేని మా వంటి వారము మంగళం పాడినను పర అను పురుషార్థమును ఇచ్చడి పుణ్యమూర్తి. ఒకనాడు ముచ్చు నోటిలో పడిన ఆ కుంభకర్ణుడు నిద్రలో నీచే ఓడింపబడి తన సొత్తకు ఈ గాఢ నిద్రను నీకు ఇచ్చినాడా? ఇంట అధికమగు నిద్రమత్తు వదలని ఓ తల్లి, మాకందరకు శిరోభూషణమైనదానా, నిద్ర నుండి లేచి మైకము వదిలించుకొని తేరుకుని వచ్చి తలుపు తెరువుము. నీ నోరు తెరిచి మాట్లాడము. ఆవరణము తొలగించి నీ దర్శనము ఇవ్వు. అవతారిక. తనను పొందుట భగవానునికి ఫలము గాని తనకు కాదు గనక ఉద్వేగం పొందవలసినది పరమాత్మనే కాని తనకెందుకు అని నిశ్చలముగా ఉండెను. ఒకవేళ బ్రహ్మానుభవ సుఖము లభించినను దాని అందు మమకారం లేక యుండును. ఆ సుఖము వానిది కదా. తనకెందుకు సుఖమునందు మమకారము? శ్రీకృష్ణునికి పొరుగింటనున్నది నిరంతరము కృష్ణానుభావమునకు నోచుకున్నది అయి ఉన్నది. అట్టి ఆ గోపికను ఈ పాసురములో నిద్ర లేపుచున్నారు. వేదములను అధ్యయనం చేయడానికి సమర్థుడైన ఒక వేదాచార్యుడే లభించాలి. అట్లే శ్రీకృష్ణ సంశ్లేషమును పొందాలనుకుంటే దానికి సమర్థులైన ఒక నాయకుడో నాయకురాలో లభించి ఆ మార్గాన నడిపించవాలి కదా. ఆ ఊరి అంతటికిని కృష్ణ సంశ్లేషమున సమర్థురాలైన ఒక గోపకన్యక. ఈ గోపకన్యలందరూ కృష్ణ సంశ్లేషమును పొందగోరి
పడుచున్న శ్రమనంతయు శ్రీకృష్ణుడే పడినట్లు చేయు సమర్థురాలైనది. శ్రీకృష్ణునికి పొరుగింటనున్నది అయి నిరంతరము కృష్ణానుభవమునకు నోచుకున్నది అయి ఉన్నది. అట్టి ఆ గోపికను ఈ 10వ మాలికలో లేపుచున్నారు. ముని యొక్క దశ. ఆండాల్ తిరువడిగిలే శరణం. ఆండాల్ తల్లి యొక్క సంకల్పం అందరూ కలవాలి. వయ్యత్తు వల్ వీర్గాల్. ఈ భూమి మీద ఉన్న వాళ్ళంతా ఒకటి. ఇది మన ఆండాల్ తల్లి హృదయ వైశాల్యం. ఏ ఒక్కరూ కూడా మంచిని వదులుకోవద్దు అనేది అమ్మ ఔదార్యం. ఒక్కొక్కరిని లేపుతూ మనతో పాటు చేర్చుకొని ముందుకు సాగుతుంది. అందరూ కలిసి పొందాలి అనేది అమ్మ కోరుతుంది. శ్రీకృష్ణుడి వద్ద వ్రత పరికరాల కోసం అందరూ కలిసి వెళ్ళాలని కోరుతూ ఒక్కో గోపబాలికను లేపుతూ ఈరోజు 5వ గోపబాలికను గోష్ఠిలో చేరుస్తుంది. పైపైకి గోపికలు కృష్ణుడి కథగా మనకు చెప్పుతున్నా మనుష్యులుగా మనలోని జ్ఞాన వికాసం ఎట్లా ఉండాలి అనేది చెప్పటం అమ్మ యొక్క లక్ష్యం. Please like, share, subscribe, and all blessings to you. You see miracle.